మనసో జాత చక్షో సూర్యో అజాయత అంటుంది పురుష సూక్తం. మనస్సుకి చంద్రుడికి సంబంధం. అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. అంటే మనస్సు ఏమైపోయింది? ఇప్పటి వరకు నేను నాది అని సంసార భావమునందు ఉన్నటువంటి మనస్సు సూర్యుడిగా ఉన్న నారాయణుని ఎందుకు కలిసిపోయింది ఈ చంద్రుడి యొక్క తేజస్సు. కాబట్టి ఇప్పుడు ఎక్కడుంది మనస్సు? కూడిపోయింది ఆయనతోటి. అమావాస్య అంటే కూడి ఉండుట, ఆయనతో కలిసి ఉన్నది. అంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి అజ్ఞానమంతా కూడా నశించినది సత్యభామ యొక్క అనుగ్రహము చేత, ఆ భూదేవి యొక్క అనుగ్రహము చేత, ఆ బ్రహ్మ సంపద యొక్క అనుగ్రహము చేత, బ్రహ్మజ్ఞాన సంపద యొక్క అనుగ్రహము చేత. పోతే ఏది మిగిలిపోయింది? ఆత్మావై పుత్రనామాసి, కొడుకు భగదత్తుడు. భగ అంటే భగవన్లో భగ, షాడ్గుణ్యములు అంటే ఆత్మతత్వము తెలుసున్నవాడు మిగిలిపోయాడు. అమావాస్య ఈశ్వరుడు యందు మనస్సు లయమైపోయింది. ఇప్పుడు ఇది ఏ స్థితిని చూపిస్తోంది? మనం పుట్టిన తరువాత మనం దేన్ని పొందాలో చూపిస్తోంది. మనం పుట్టి ప్రాగ్జ్యోతిషంలో ఉండవలసిన వాళ్ళ మహిష్మతిలో పడిపోయి చతుర్దశిని పెళ్లి చేసుకుని ఊళ్ళో అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్ని నావి 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 అని బతుకుతూ స్పష్ట ప్రజాపతి కూతుర్ని తెచ్చుకుని మాయలో పడి కొట్టుకుంటుంటే అమావాస్య నాడు భూదేవి సత్యభామగా వచ్చి మననైనా చిట్ట చివరికి ఎవరు కలుపుకోవాలి? భూదేవి కలుపుకోవాలి. అందుకని ఈ రహస్యం తెలిస్తే సత్యభామాదేవి యుద్ధాన్ని ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మజ్ఞానము ఒక జన్మలోనైనా కలుగుతుంది, వాళ్ళకి అదృష్టం పడుతుంది. ఆ బ్రహ్మజ్ఞానం కలిగితే నరకుడు మరణిస్తాడు. అమావాస్య నాడు సూర్యనారాయణుడితో మనస్సు చేరిపోయింది. మనస్సు పోయింది, జ్ఞానం ఉండిపోయింది. ఆ జ్ఞానము చేత తాను పరబ్రహ్మం అయ్యాడు. ఈ శరీరం అన్న భ్రాంతి పోయింది, భగదత్తుడు ఉండిపోయాడు. భగదత్తుడికి పట్టాభిషేకం అయిపోయింది. ఖైదులో ఉన్న 16,000 మంది కృష్ణుడు భార్యలైపోయారు. అంటే ఇదంతా ఈశ్వర విభూతి అని తాను అంగీకరించి నమస్కరించి నిలబడిపోయాడు. ఇంతకన్నా గొప్ప పండగ ఏముంటుంది? ఆత్మతత్వం తెలియడం. అందుకని దేవతలు దివ్యలు వెలిగించారు. దీపావళి పెట్టండ్రా దీపాలన్నారు, మోగించండ్రా బాణసంచారులే.